హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న బియ్యం చాలా వరకు పెద్దవాళ్ళకి కానీ, ఎక్కువ మలబద్ధకం ఉన్న వాళ్ళకి పెడతారనమాట. కానీ ఇది తినాలంటే చాలా అవస్థ అండి బాబు. ఎందుకంటే అది ఉడికేటప్పటికి ఇంకా ఎర్రగా అవుతుంది ఈ ఎర్ర బియ్యం అనేది. అందుకే ఎక్కువ శాతం తినరు. మీకు ఇంకో మంచి టిప్ చెప్తాననమాట. మీకు అలా తినబుద్ధి కాకపోతే ఆ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా ఇలా దోసలకి వేసుకోండి. నిజంగా చెప్తున్నాను కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా నార్మల్ దోసలానే ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను వీటితో. చక్కగా 5, 6 బాగా కడుక్కొని 5, 6 గంటలు నానపెట్టుకున్నాక మిక్సీ యేసుకొని నైటంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను బ్యాటర్‌ని. మార్నింగే బ్యాటర్‌ని కొంచెం సాల్ట్, వాటర్‌తో మిక్స్ చేసేసుకొని దోస వేసేసుకున్నాను. మనం నార్మల్ దోస ఎలా యేసుకుంటామో అట్లానే. నాకైతే దోస బాగా వచ్చేసి చక్కగా టేస్ట్ కూడా బావుంది. నేనైతే దీన్ని పచ్చిమిరపకాయలు, టమాటా పచ్చడి ఉంటది కదా! దాంతో హ్యాపీగా తినేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.